అయితే అసలు నువ్వు నార్మల్ గా ఒక్క విషయం నిన్ను అడుగుతాను, డైరెక్ట్ గా చెప్పు. నువ్వు బాగా కలివిడిగా మాట్లాడుతున్నావు కాబట్టి అడుగుతా. కలివిడి అంటే ఒక ఫ్రెండ్లీగా, ఒక రిలేటబిలిటీ అండ్ జావియల్ గా. అడగండి సార్. అసలు హీరోగా అవడానికి నీకున్న లక్షణాలు ఏంటి? నీకు నచ్చినవి, నీలో నీకు నచ్చినవా? ఎస్ నేను హీరో అని అనిపించడానికి. ఒకటి వచ్చేసి మెయిన్ గా నేను హీరో కంటే కూడా నాకు ఎంటర్టైన్ చేయడం ఇష్టం సార్ ఆడియన్స్ ని. అంటే యూజువల్ గా నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటే నా చుట్టూ ఉండే నేను గ్రూప్లో ఎక్కడున్నా కానీ నాకు జోక్లు వేయడం కానీ, లేకపోతే కలిసి కొన్ని ప్లాన్ చేయడం కానీ, కలిసి అందరం తిరగడానికి కానీ, లేకపోతే అలా చేయడం ఇష్టం. సో దానికి ఎందుకు ఇష్టం అంటే ఎంటర్టైన్ అవుతాం కదా, నవ్వుతాం కదా. రాత్రి పడుకునేటప్పుడు నాకు హ్యాపీగా ఉంటది, ఈరోజు ఇలా కొంత నవ్వించాను అని చెప్పి. సో జస్ట్ 10 మందిని మా ఫ్రెండ్స్ ని నవ్వించి నేను ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నప్పుడు, ఒకేసారి కొంత వేల మందిని, 1,00,000 మందిని నేను ఎంటర్టైన్ చేయగలుగుతున్నాను అంటే దట్ ఈస్ త్రూ సినిమా. సో ఆ ఛాన్స్ హీరోగా చేస్తే ఎక్కువగా ఉంది నాకు. సో ఇంకా ఎక్కువ హాయిగా నిద్రపోగలుగుతా నైట్. సో అందుకని చెప్పి నేను హీరో అవుదామని డిసైడ్ అయ్యాను. కానీ ఈ ఒక్క రీజన్ ఉంటే సరిపోదని నాకు తెలుసు. దాని గురించి నేను ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాను. అంటే డాన్స్ చేయడం కానీ, లేకపోతే ఫైట్స్ చేయడం కానీ, లేకపోతే యాక్టింగ్ నేర్చుకుందాం అని, నేర్చుకోవాలి క్లాసెస్ కోర్సెస్కి వెళ్ళాలని డాడీ చెప్పారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే అది నేర్చుకుంటే వచ్చేది కాదనిపించింది నాకు. అంటే నేర్చుకున్నాక అనిపించిందా, నేర్చుకోక ముందే అనిపించిందా? నేర్చుకుంటే ఒక చోటుకి వెళ్ళా సార్, 2 క్లాసెస్కి వెళ్ళి చూస్తే నాకు తెలిసిందే చెప్తున్నారు అనిపించింది. అండ్ ఆల్సో అది ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే ఆ క్లాసెస్, ఇప్పుడు కెమెరా ఫియర్ ఉంటది లేదా షై ఉంటది కదా, కొంచెం ఓపెన్ అప్ అవ్వలేకుండా, వాళ్ళకి హెల్ప్ అవుతుంది సార్ అది ఓవర్కమ్ అవ్వడానికి. నాకు ఆ కెమెరా ముందు భయము అదంతా ఏం లేదు నాకు. ఒకసారి స్క్రిప్ట్ చూసుకుంటే వన్స్ ఐఎమ్ కాన్ఫిడెంట్, ఇంకా చేద్దామని చేసేస్తా. ఎలా వచ్చింది నీకు అలాంటి కాన్ఫిడెన్స్? ఇంకా ఏమో సార్ తెలియదు, చిన్నప్పటి నుంచి డాడీని చూస్తూనే ఉన్నాం కదా, అలాగా వచ్చేసి ఉంటుంది. సో యాక్టింగ్ అనేది నాకు తెలిసినంత వరకు యూ హ్యావ్ టు బి బార్న్ విత్ ఇట్. అండ్ అందరికి ఉంటుంది ఆ కెమెరా ఫియర్, పోతే ఎవ్రీబడి కెన్ డూ ఇట్ అని ఐ ఫీల్. సో న్యాచురల్ గా మనం యాక్టింగ్ చేయాలంటే యాక్టింగ్ చేయకూడదు, యాక్ట్ చేస్తున్నట్టు ఉండకూడదు, మనం ఓన్ చేసుకొని చేయగలగాలి. అండ్ ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ గుడ్ జాబ్ బికాస్ మా ఫాదర్ గానీ, నేను చేసిన సినిమా డైరెక్టర్లు కానీ, వాళ్ళందరూ దే వెరీ హ్యాపీ విత్ మై పర్ఫార్మెన్స్. సో హీరో అవ్వాల్సిన లక్షణాలు యాక్టింగ్ రావాలి, మెయిన్ గా యాక్టింగ్ రావాలి. సో నేను అదొక్కటి హైలైట్ చేయకుండా ఇప్పుడు దాకా నేను మిగతావన్నీ కష్టపడి నేర్చుకున్నా కాబట్టి ఎక్కడికి వెళ్ళా నేను ఇవ్వచ్చు అవ్వచ్చు అని చెప్పుకున్నాను. అవి కూడా క్వశ్చన్స్ అడిగారు ఆ రోజు, ఆ క్వశ్చన్స్ అడిగిన పార్ట్ కట్టేనే అనమాట. సో అదొక స్పీచ్ లాగా కలిసి యూట్యూబ్ లో పడిపోయింది అది. బట్ యాక్చువల్ గా నన్ను క్వశ్చన్స్ అడిగారు అక్కడ ఆ రోజు వచ్చిన వాళ్ళు, వాళ్ళ వైపు మైక్ ప్రాబ్లం ఉండింది. ఓకే. సో అందుకే ఇవి యాక్టింగ్ అనేది నేర్చుకోలేదు, ఇవి నేర్చుకున్నాను. సో ఇవన్నీ కలిపి చేస్తే హీరో అవుతామని అనుకుంటున్నాను నేను. అలాగే హీరో అయిపోయావు? అంతే సార్. అంటే సినిమా కంప్లీట్ గా నువ్వు అయిపోయిన తర్వాత చూసావా? చూసాను సార్. ఏమనిపించింది నీకు? ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఎలా అయితే నేను అనుకున్నాను స్టోరీ విన్నప్పుడు, అనుకున్న దానికంటే చాలా వరకు ఇంకా శాతం చాలా బాగా వచ్చింది సార్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే కంప్లీట్ గా ఫిల్మ్ చూసినప్పుడు పార్ట్లీగా చేస్తారు కదా మీరు వర్క్, తర్వాత ఎడిటింగ్, డబ్బింగ్ కూడా అలాగే పార్ట్ బై పార్ట్ అవుతుంటాయి. ఇవన్నీ కలిపి ఒకసారి చూస్తే నేను అదిరిపోయిన అనిపించిందా నీకు? అంటే అన్ని కలిపి చూసినప్పుడు అనిపించింది. బట్ ఆ పార్ట్ బై పార్ట్ ఎవ్రీ స్టెప్ ప్రాసెస్ లో కూడా ఐఎమ్ వెరీ డీప్లీ ఇన్వాల్వ్డ్ అనమాట, బిహైండ్ ద సీన్స్. సో అంటే నాకు ఇష్టం లేకుండా ఈ సినిమాలో ఒక్క ఫ్రేమ్ లేదు. అంటే మరి బాగా వేలు పెట్టేసేవా సినిమాలో? వేలు పెట్టాను అన్ను నేనంటే, ఇప్పుడు ఎడిటింగ్ దగ్గర ఉన్నాను అనుకోండి, వాళ్ళని అడుగుతాను, నాకు అనిపించింది చెప్తా, సార్ మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి సార్, మీకు ఏమనిపిస్తుంది. సో నాకు అనిపించింది చెప్పి వాళ్ళని అడిగి లాస్ట్ కి వాళ్ళ డిసిషన్ నాకు ఇది అనిపిస్తుంది అని చెప్తాను. వాళ్ళు ఏం చేస్తే అదే. ఎందుకంటే నాకు ఎలా ఫీల్ అవుతానంటే, ఈ జనరేషన్ థాట్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నా ఫ్రెండ్స్ తో నేను సినిమాకి వెళ్ళి చూసినప్పుడు నాకు తెలుసు ఏ సినిమా మేము బోర్ కొడుతుంది లేదా ఏ సినిమా మాకు బాగా ఎంటర్టైన్ చేస్తుంది అనేది. నాకు ఆ జడ్జ్మెంట్ ఉందని నేను ఫీల్ అవుతున్నప్పుడు, ఆ జడ్జ్మెంట్ ఇప్పుడు మిగతా 2 సినిమాల్లో నేను అలా ఇన్వాల్వ్ అవ్వలేను. ఈ సినిమా కొంచెం మేమే ప్రొడ్యూసర్ కాబట్టి కాబట్టి ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ టు సే వాట్ ఐ ఫీల్. నా మైండ్ లో ఉన్న ఒపీనియన్ చెప్పగలుగుతాను. సో అండ్ ఒకసారి నేను చెప్పడం స్టార్ట్ చేస్తే ఎవ్రీవేర్ దే ఆర్ హ్యాపీలీ యాక్సెప్టింగ్ అండ్ ఏమంటారు ఇంప్రూవ్మెంట్ ఉంది అన్నట్టుగా నాకు కమ్ బ్యాక్ వచ్చింది వాళ్ళ నుంచి. సో ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ అనమాట, అందుకే ప్రతి దాంట్లో కూడా. ఓకే. ఈ మధ్య రోజుల్లో నువ్వు అన్నట్టుగా మాకు తెలుస్తుందిగా, మేము చూస్తాం కదా ఆడియన్స్ అని, ఈ మధ్య రోజుల్లో నువ్వు చూసిన సినిమాల్లో నీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? ఆయ్ బాగుంది సార్, ఆయ్ నచ్చింది. అండ్
ఇప్పుడు నాకు సడన్ గా అంటే గుర్తు రావట్లేదు, ఎందుకంటే లాస్ట్ 2-3 months నుంచి నేను సినిమాలు కొంచెం తక్కువ వెళ్ళాను. టిల్లు స్క్వేర్ చూసావా? చూసాను సార్. అది టిల్లు స్క్వేర్ వచ్చేసి ఇప్పుడు పార్ట్ 1 మైండ్ లో పెట్టుకొని సీన్ టు సీన్ సేమ్ ఫామ్ లో పెట్టుకొని తీసారు ఆయన, అండ్ కంప్లీట్ గా నవ్వించారు మళ్ళా కూడా. గ్రేట్, మంచిగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ సార్. ఓకే, ఐ లైక్ ఇట్. అంటే నీ సినిమా కూడా అలా ఉండొచ్చా? ఎంటర్టైన్మెంటే, రెండు ఎంటర్టైన్మెంటే కాబట్టి అంటే సేమ్ గా ఉండదు. అది డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్, ఇది డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ వేరేగా ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ మే బి ది సేమ్. ఎండ్ ఆఫ్ ద డే we can generate the same amount of laughter. అంతేనా? ఓ ఫెంటాస్టిక్. నీకు నచ్చిన హీరో, బాగా మనసుకి నేను ఎప్పటికైనా అలా చేయాలి అని అనిపించే హీరో ఎవరు? హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ అంటే తెలుగులో ఎవరు లేరా నీకు? ఉన్నారు సార్, కానీ టక్కుమని హృతిక్ రోషన్ అన్నా. ఎందుకంటే ఐ రిలేట్, అంటే నా హైట్ గానీ డాన్స్ గానీ అంత హైట్ ఉన్నా కానీ డాన్స్ ఫుల్ చేస్తారు అండ్ ఫైట్స్ చేస్తారు. సో నా హైట్ అంటే టాలీవుడ్ లో నేను బాగా కీన్ గా అబ్జర్వ్ చేసేది ప్రభాస్ గారు. సో ఐ సీ కీన్ గా అతను ఎలా హౌ హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ అనేది. అంత పెద్ద హైట్ కట్అవుట్ పెట్టుకొని ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అవన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తారు అనేది నేను అబ్జర్వ్ చేస్తాను బాగా. అండ్ హృతిక్ రోషన్ గారు డాన్స్ బాగా చేస్తారు అంత హైట్ పెట్టుకుని అదంతా కూడా. సో అందుకే అలా చెప్పాను. ఓకే, అంటే నార్మల్ గా హీరోల్లో మనకి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి, రామ్ చరణ్ దగ్గర నుంచి, బన్నీ దగ్గర నుంచి ఎంతమంది, ప్రభాస్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్, నాని, ఇంతమంది హీరోలు ఉంటే టక్ మంది నోట్లోంచి హృతిక్ రోషన్ వచ్చింది. కొంచెం ఆశ్చర్యపోయాను. లేదు, ఇప్పుడు వరకు నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చున్నా కదా సార్. ఆ మిగతా ఇంటర్వ్యూలో నేను వీళ్ళందరి పేర్లు ఆల్రెడీ చాలా సార్లు చెప్పున్నాను, వాళ్ళ గురించి కూడా చెప్పున్నాను. సో ఇప్పుడు ఎందుకు సడన్ గా హృతిక్ రోషన్ అని వచ్చింది అంతే. అంతేనా? అంతే. అదే బాలీవుడ్ ఎక్కడ చెప్పలేదు కదా, మీది నాగేంద్ర గారు కొంచెం స్పెషల్ గా ఉండాలని చెప్పి బాలీవుడ్ చెప్పాను. నన్ను హైలైట్ చేయడం కోసం అని చెప్పి, స్పెషల్ ఉండడం కోసం నేను హృతిక్ రోషన్ అని చెప్పాను. అసలు నార్మల్ గా అంటే ఈ జనరేషన్ బాయ్స్ అందరికీ సినిమాల్లోకి రావాలని దాదాపుగా ఉంటుంది. ఎంత పెద్ద చదువుకున్న వాళ్ళైనా, ఇంజనీరింగ్లు, డాక్టర్లు చేసిన వాళ్ళు కూడా ఇండస్ట్రీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ నీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టీవీ ఇండస్ట్రీ. నువ్వు టీవీలోకి ఎక్కడ ఎంటర్ అయినట్టుగా నాకు అనిపించలేదు కదా? అవునవును. అదే చిన్నప్పుడు when I was in 6th or 7th class ఒక సీరియల్ చేశా సార్ హీరోగా. ఒక 100 ఎపిసోడ్ల పైన చేశా. మా టీవీలో అన్న చెల్లెళ్ళు అని. అన్న నేను ఆ సీరియల్లో, చెల్లెలు నాకు 3. అందులో వన్ ఆఫ్ ద సిస్టర్, మై ఓన్ సిస్టర్ ఆల్సో డెడ్. షీ గాట్ నంది అవార్డ్. సో సీరియల్ చిన్నప్పుడు చేస్తున్నాను, బట్ నాకు అప్పుడు అంత గుర్తు లేదు నేను ఏం చేశాను కూడా. అంత ఇంట్రెస్ట్ గా చేయలేదు, అంటే ఊహ ఎంత ఎక్కువగా లేదు. ఐ వాజ్ జస్ట్ సెట్కి వెళ్ళి ఆడుతూ పాడుతూ చేశాను అనమాట. అదొక మా డాడీ ఎట్లా అంటే సమ్మర్ హాలిడేస్ లో ఒక 10 days చిన్నపిల్లల ట్రాక్ పెడదాము, ఇలా ఖాళీ ఉంది కదా, ఆ టైప్ లో స్టోరీలో మమ్మల్ని పెట్టారు. అది కాస్త బీభత్సమైన టాప్ రేటింగ్ వచ్చింది పిల్లల మీద అని చెప్పి 10 episodes కాస్త 100 episodeకి వెళ్ళిపోయింది అనమాట. 130 episodes దాకా చేసాం. తర్వాత నేను పెద్దగా అయితే మళ్ళీ మా ఫాదర్ అనమాట, నేను పెద్దగా. సో అదే మీ ఫాదర్ నీ గురించి చాలా రహస్యాలు చెప్పారు ఇందాక ఇంటర్వ్యూలో. చాలా, అవన్నీ నీకు చెప్పకూడదు, నువ్వు ఇంటర్వ్యూలో చూస్తాను, లేకపోతే నువ్వు అలర్ట్ అయిపోతావు ఇప్పుడు అవన్నీ చెప్పానంటే నేను.